జరిగింది అధ్యక్ష. రాజేందర్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. వరంగల్ హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అనేది మన అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. మరి విద్య వైద్యం ఈ రెండింటి మీద కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎంజిఎంలో కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఎంజిఎంకు వరంగల్ జిల్లాకే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, నల్గొండ, కరీంనగర్ నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు అధ్యక్ష. మరి అట్లా దాంట్లో మొన్న సిటీ స్కానర్ ఖరాబ్ అయింది అని అంటే 2 రోజులు పడుతుంది అనేటప్పుడు 30 మంది వెయిటింగ్లో ఉంటే నిమ్స్కు పంపించవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. రెండోది విద్య అధ్యక్ష. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినందుకు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినందుకు. కానీ అధ్యక్ష, వరంగల్లో మరి జాగలేదు, పట్టణ ప్రాంతం అని చెప్పి ఇంతకుముందు హైదరాబాద్లో కూడా లేదని దానం నాగేందర్ అన్న గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లనే వరంగల్లో కూడా లేకపోతే యూనివర్సిటీలో ల్యాండ్ ఇవ్వాలని చెప్పారంటే సరే అని చెప్పి ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. కానీ దానికి మరి టీఆర్ఎస్పీ కానీ ఏబీపీ కానీ ఈ 2 వింగ్స్ దాన్ని మాకు అక్కడ ఇవ్వద్దు, వేరే కాడ జాగ ఇవ్వాలి అని చెప్పి మిగతా సంఘాలన్నీ కూడా ఒప్పుకుంటే ఈ 2 సంఘాలు మాత్రం వాటిని వ్యతిరేకించుకుంటూ దాన్ని చేస్తున్నారు అధ్యక్ష. దాని మీద కూడా ప్రత్యేక చర్య తీసుకొని, ఎందుకంటే గతంలో వీళ్ళే కేజీ టు పీజీ కావాలని లొల్లిపెట్టిన వాళ్ళు వీళ్ళే. ఇవాళ కేవలం రాజకీయం చేసుకుంటూ బతకాలనే ఆలోచనతోటి ఇట్లాంటి అన్ని చేసుకుంటూ పోతున్నారు. ప్రజలు సింపతి పొందాలనో లేకపోతే తెస్తే మంచి పేరు వస్తుందని చెప్పి వ్యతిరేకించాలనో ఇట్లాంటి వాటి మీద వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష. కేజీ టు పీజీ అని పెట్టిన వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిందే వాళ్ళు. అన్ని సంఘాలు 30 సంఘాలలో 28 సంఘాలు ఒప్పుకున్నప్పుడు ఆ 2 సంఘాలలోనే ఇబ్బంది అయినట్టు వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. వాటి ఏదేమైనా దాని మీద అక్కడ కట్టి తీరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఈ ఒక్కటి ఫైనల్గా ఒకటే ఉన్నది అధ్యక్ష. కార్పొరేషన్ పరిధిలో 90% దాని మాఫ్ గురించి ఏదో పెనాల్టీ మీద దాని మీద ఉన్నదాని గురించి ఒక హైదరాబాద్ జిహెచ్ఎం ఇచ్చింది అధ్యక్ష. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా ఇచ్చేది ఉంటే చాలా సంతోషం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన